బాబా తన జీవితం ద్వారా ఇతరులకు చూపిన ఉదాహరణలతో పాటు భక్తుల సంక్షేమం కోసం నిరంతరాయంగా మండుతున్న ధుని నుండి వచ్చినటువంటి పవిత్ర విభూతి రూపంలో అత్యంత శక్తివంతమైన మరియు సమర్థవంతమైన ఆయుధాన్ని కలిగి ఉన్నారు. బాబా ఎల్లవేళలా ఇలా పాడుకునేవారు: కళ్యాణ రామ రారమ్ము, గోనెలతో ఊది నీతి తిమ్ము. ఈ పవిత్ర విభూతి గురించి బాబా భక్తులు అనుభవించిన అనుభవాలను బట్టి బాబా పాడింది అక్షరాల నిజమని తేలింది. పిచ్చితనం, తిమ్మిర్లు, పక్షవాతం, కలరా, టైఫాయిడ్, తామర, కురుపులు, మూత్రాశయంలో రాళ్ళు, మసూచి, అపెండిసైటిస్, పేగు సమస్యలు, నిద్రలేమి, సర్ప మరియు తేలి విషం, ఇలా అన్ని రకాల వ్యాధులు ఈ విభూది వాడిన వెంటనే రుగ్మతలన్నీ విడిచిపెట్టేవి. ఈ విభూది వల్ల మనుషులకే కాదు, ఆవులు, గేదెలు వంటి జంతువులు కూడా రోగాలు నయం అయ్యేవి. ఈ భస్మం గర్భం దాల్చిన ప్రసవాల విషయంలో కూడా విజయవంతమయ్యాయి. బాబా తన దేహాన్ని విడిచిపెట్టినప్పటికీ బాబా వెలిగించిన ధుని మండుతూనే ఉండి మహిమ పాడతరమా ఊది మహిమ పాడతరమా. బాబా సమాధి చెందినా కూడా ఈ పవిత్రమైన విభూది ఇప్పటికీ భక్తులకి అదే నివారణ, అదే ప్రయోజనాలను అందిస్తూ ఎంతోమంది భక్తులకి సర్వరోగ నివారణగా ఉపయోగపడుతుంది. మనం కూడా ఎటువంటి వ్యాధి బాధలున్నా కొంచెమైన ఆ విభూతిని నోట్లో వేసుకొని లేదా నీళ్ళలో వేసి తాగి సాయి కృపకు పాత్రలమవుదాం. మనకున్న వ్యాధి బాధను కూడా తొలగించుకుందాం సాయి కృపతో. జై సాయిరాం.